నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖకు గూగుల్ రావడాన్ని వైకాపా తప్ప అందరూ స్వాగతిస్తున్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలపై విమర్శలు సంధించిన మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమంలో పాల్గొని చేతుల పరిశుభ్రతపై వివరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. విద్యార్థుల భవితన్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ. కోట మండలం జరుగుమల్లి గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. ఘనంగా సొసైటీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు. మనుబోలులోని సొసైటీ కార్యాలయంలో జరిగిన పిఎస్సిఎఫ్ అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి నాయకులు. విశాఖకు గూగుల్ రావడాన్ని వైకాపా తప్ప అందరూ స్వాగతిస్తున్నారని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గూగుల్లో 6093 అని కొడితే జగన్ రెడ్డి జైలు జీవితం మొత్తం బయటకు వస్తుందని తెలిపారు. గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీ ద్వారా వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని సిబిఐ గుర్తించిందని, జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ గుట్టును రట్టు చేసిందని, గూగుల్ పై కోపం పెంచుకున్నట్లు ఉన్నారని సోమిరెడ్డి విమర్శలు చేశారు. విశాఖలో గూగుల్ సంస్థ రావటం ఒక్క వైసీపీ తప్ప అందరూ స్వాగతిస్తున్నారు. కారణం గూగుల్లో 6093 అని కొడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం బయట వస్తుంది. అట్లే గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకుల్ని సిబిఐ గుర్తించి వాళ్ళని పట్టించింది గూగుల్ సంస్థ కాబట్టి హంతకుల్ని పట్టించారు ఆయన వర్గాన్ని. దాని మీద బహుశా పెద్ద కోపం ఉండొచ్చు. మూడోది ఏంటంటే రాజా కరప్షన్ అని కొడితే గూగుల్లో తండ్రిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర బయట వస్తుంది. అందుకని ఆ సంస్థ మీద కోపం. నేనేమంటానంటే ఈరోజు 1,33,000 కోట్లు అసలు గూగుల్ కంపెనీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి రావటం, కొత్తగా స్టార్ట్ అయిన ఒక స్టేట్లో రావటం, లోకేష్ బాబు కృషి, దాన్ని జీర్ణించుకోలేక నేను ఒక మాట అడుగుతాను. నీ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ రాష్ట్రానికి ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ వస్తుంటే ఒక చిన్న ముక్క కూడా రాయరా? ఒక చిన్న టెలికాస్ట్ లో ఒక్క మాట చెప్పరా? ఆ సంస్థ రావటం ఆంధ్రప్రదేశ్ కి మంచిదేనని 2 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే సంస్థ రావటం, ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ కంపెనీ మన రాష్ట్రానికి రావటం మీకు ఇష్టం లేదా? మీరా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావటం అంటే దురదృష్టం. మళ్ళీ నేనే వస్తాను అని చెప్పుకోవటం అంతకంటే దురదృష్టం. వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, ఐసిడిఎఫ్ పిడి వసంతబాయి, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, సంపూర్ణ ఆరోగ్యం కోసం చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చేతులు శుభ్రంగా లేకపోతే దానికి ఉండే క్రిములు, బ్యాక్టీరియా, వైరస్లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన వివరించారు.
సో తినే ముందు కూడా తిని అదర్ యాక్టివిటీ చేసిన తర్వాత ఏదైనా గార్డెనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పోయి తినే ముందని కాకుండా ప్రతిసారి కూడా చేయాలి. ఈ చిన్న ప్రాక్టీసెస్ హ్యాండ్ వాషింగ్ వల్ల ఎన్నో ఉపయోగాలు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చాలా మనం చెప్తాం. ఓకే, సో ఎన్నో జబ్బులు రాకుండా ఈ చిన్న హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ అనేది వెరీ వెరీ క్రిటికల్, ఇంపార్టెంట్. అందరూ కూడా ఫీల్డ్లో పిల్లలకి అంగన్వాడీలో నేర్పిస్తే స్కూల్లో అలవాటు చేసుకుంటారు. ఓకే, నేను అది డాక్టర్ కాబట్టి నాకు స్టిల్ అంటే నేను మినిమం 15 సెకండ్ 20 సెకండ్ చేసి అలవాటు అయిపోతే అది చేస్తూ వచ్చాను. సో మీరు కూడా ఇప్పుడు డాక్టర్ సర్జరీ చేసుకుంటారు, ఒక 20 నిమిషాలు చేసుకుంటారు. ఓకే, మొత్తం చేతులు గీళ్ళు కాలు మొత్తం అంతా చేసుకుని అంతా నీట్గా చేసుకుంటే ఎటువంటి ఇప్పుడు కోవిడ్ టైంలో అందరూ అబ్జర్వ్ చేసుకుంటారు. భయపడిపోయి అందరూ వృద్ధిసారి 10 సార్లు. ఓకే, అప్పుడు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు మనకి ప్రజారోగ్యం రాష్ట్ర పిల్లల భవితన్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ సరికాదని, కూటమి ప్రభుత్వం నిరంకుశంగా పాలిస్తుందని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ ధ్వజమెత్తారు. కోట మండలం జరుగుపల్లి గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోట మండలంలోని జరుగుమల్లి గ్రామంలో వైకాపా నాయకులు ఉలస కస్తూరయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ హాజరయ్యారు. ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ప్రైవేటీకరణ కుట్రను ఎండగట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతుందని, దీన్ని అందరూ వ్యతిరేకించాలని ఆయన వివరించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడితో సమానంగా వెలిగిపోయారు. ఆయన కారణం ఏంటంటే ముఖ్యంగా చదువుకునే బిడ్డలకి పేదరికం అనేది శాపం కాకూడదు. వాళ్ళు భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉండాలి. అందుకే మెడికల్ కాలేజీలో కానీ, అదే రకంగా ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ఏదైనా వృత్తి కోర్సుల్లో చదివే వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ప్రభుత్వం మేమున్నాము మీ కుటుంబానికి అండగా, నువ్వు చదువుకుంటే నీ దూరం ఎంత దూరమైనా మేము ప్రభుత్వం అనేది అండగా ఉంటుందని గొప్పగా మరి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. ఆ రోజు క్రమం తప్పకుండా ప్రతి కాలేజీకి కూడా పేద విద్యార్థుల కోసం వాళ్ళు కట్టాల్సిన ఫీజులు ప్రభుత్వమే కట్టేది. ఒక పక్క భావితరాల కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. రెండవది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యం అనేది అసనీపాతం అయిపోతుంది. ఏదైనా పేద కుటుంబాలకి గుండె ఆపరేషన్ వస్తే మరి పైన చూస్తూ దేవుణ్ణి వేడుకోవడమే తప్ప ఇంకా వేరే వాతావరణం కనబడదు, చేతిలో డబ్బులుండదు. ఇట్లాంటి వాతావరణంలో ప్రభుత్వం అనేది ఆదుకోవాలి పేదలందరికీ అని చెప్పి భారతదేశం కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం ముందడుగు వేసి మరి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు, ప్రైవేటుగా ఎక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినా వాళ్ళు సంతోషంగా మంచి హాస్పిటల్ అనుకుంటే అక్కడ పోయి ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళకి ఏమాత్రం భారం లేకుండా మరి గొప్పగా ఆయన ప్రభుత్వం తరఫున ఆదుకున్నాడు. మరి అట్లాంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరి ఆశీర్వచనాల వల్ల ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా వాళ్ళ నాయన అడుగుజాడల్లోనే నడవడం జరిగింది. పేదల్ని హక్కును చేర్చుకునే మనస్తత్వం రక్తం ఏదైనా ఉందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, నాయకులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, రమణయ్య, ఉప్పల ప్రసాద్ గౌడ్, చెంచు రాఘవరెడ్డి, పాముల సురేంద్ర, బుజ్జయ్య, కనుమూరు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కోట మండలానికి సుమారు 3000 యూరియా కార్డులు మంజూరయ్యాయని, రైతులకు యూరియా కొరత లేకుండా ఉండేందుకే ఈ కార్డులు అందజేయడం జరుగుతుందని వాకాడు ఏఎంసీ చైర్మన్ మర్రి ప్రమీల, టీడీపీ తిరుపతి మైనార్టీ సెల్ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ తెలిపారు. కోట పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో రైతులకు యూరియా కార్డులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సుచేంద్ర ప్రసాద్,
టీడీపీ మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి, మధు యాదవ్, దారా సురేష్, షేక్ షంషుద్దీన్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత, గేదెల కొరత ప్రతి ఒక్కరు మనం అనుభవిస్తున్నాం. ఎక్కడంటే ఈ సోషల్ మీడియాలో ఆ విధంగా ప్రచారం జరుగుతా ఉంది. కూడా స్టార్ట్ కావాలని ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అందులోనే యూరియా కొరత అనేది ఒకటి ప్రతి ఒక్కరి నోళ్ళలో నాకుతా ఉంది. దీన్ని ఈ ఫేక్ ప్రచారాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఒక వినూత్నంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్డ్స్ సెక్షన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ జరిగేది ఏంటంటే మాకు మా పొలానికి ఈ క్రాప్కి మాకు ఒక 50 బస్తాలు యూరియా అవసరం అయితే మొత్తం ఇప్పుడే కావాలా, రేపు ఉంటుందో లేదో అని మీ తిన్నిలపూడి నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తాయి. నేను అసలు ఏందో ఈ విషయం సార్ని ఒక 3 రోజులు జరుగుతా ఉన్నాను. జలీల్ బాయ్ ఎక్కడ కొరత అనేది లేదు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న సమావేశ మందిరంలో బదిలీపై వెళుతున్న జాయింట్ కలెక్టర్ శుభం బస్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. వీరిని అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జేసీ మంచి మనసున్న వ్యక్తి అని, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఈ వీడ్కోలు సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ 24/7/2024 నుంచి ఇక్కడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. అలాగే సబ్ కలెక్టర్ గారు 7/9/2024 నుంచి ఇక్కడ గూడూరులో సబ్ కలెక్టర్గా పనిచేశారు. వీరిరువురు మన రాష్ట్ర అధికారులు కానప్పటికీ చాలా తెలుగువారితో మమేకమై తెలుగు ప్రజల యొక్క మనోభావాల్ని, వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకొని వారిని సగౌరవంగా ఎప్పుడైనా కానీ పిటిషనర్స్ తమ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఆప్యాయతతో, గౌరవంతో వాళ్ళని ఆదరించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి చాలా కృషి చేశారు. ఈ సందర్భంలో ఒక మాట, నేను జాయిన్ అయిన తర్వాత వితిన్ 1 monthలో ఆల్ 3 ఆఫీసర్స్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ అండ్ 1 month అటు ఇటుగా సబ్ కలెక్టర్గా వచ్చారు. నిజంగా ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ టీమ్. వేరే ఏ జిల్లా కలెక్టర్ కూడా అందరూ యంగ్ ఆఫీసర్స్, మోటివేటెడ్ ఆఫీసర్స్ రావడం అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ తిరుపతి జిల్లాలోనే 5 ఐఏఎస్ ఆఫీసర్లు ఇంక్లూడింగ్ ట్రైనీ కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉండడం అనేది కలెక్టర్గా చాలా పెద్ద అసెట్. ఈ జిల్లాకు కూడా రిక్వైర్మెంట్ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా అది గుర్తించి యంగ్ ఆఫీసర్స్ ని, మోటివేటెడ్ ఆఫీసర్స్ ని ఇవ్వడం అనేది కూడా మా అదృష్టం. రాఘవేంద్ర జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ముందుగా ట్రైనింగ్ అయిపోయిన ఎమ్మటే, ట్రైనింగ్కి ముందే నాకు ఇక్కడ గూడూరుకి రాకముందే రాఘవేంద్ర నాకు బాగా పరిచయం. వి బోత్ ప్లే ఫర్ ద సేమ్ క్రికెట్ టీమ్ ఐఏఎస్ క్రికెట్ లీగ్. సో అప్పుడే నాకు అప్పటి నుంచే పరిచయం ఉంది. సో వెరీ డౌన్ టు అర్త్ ఉంటాడు, వెరీ అంటే హార్డ్ వర్కింగ్ నేచర్ అండ్ సీనియర్స్ తో కూడా, సుపీరియర్ ఆఫీసర్స్ తో కూడా చాలా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కానీ చెప్పేటువంటిది చాలా అంటే వెంటనే అర్థం చేసుకొని చేయగలిగిన పని అయితే వెంటనే చేస్తాడు. ఐ విష్ యూ బోత్ all the very best and very happy married life. And then coming to my joint collector, first of all I'll feel really void because every day both of us speak at least more than 2-3 hours various issues మీద at least I'll be calling some 10-15 times. అదే విధంగా ఇక్కడ కూడా డిఆర్ఓ గారు చెప్పినట్టు ఎవరిని అరవడం కానీ తిట్టడం కానీ నేను అయితే వినలేదు, నేను చూడలేదు. బట్ స్మాల్ వర్డ్స్ లో తనకు వచ్చిన తెలుగులో చాలా 3-4 words లోనే హీ కమ్యూనికేట్ హిజ్ ఇంటెంట్. అంటే ఐఎమ్ అప్సెట్ అని, నేను కోపంగా ఉన్నానా, నేనుగా తను ఉన్నాననేది చాలా క్లియర్గా మొహం మీద చెప్పేస్తాడు, మొహం మీద చెప్తాడు. సో దట్ ఈస్ అన్ ఆర్ట్. ఎవరిని ఏమి నొప్పించకుండా, తిట్టకుండా చెప్పడం అనేది కూడా ఒక మంచి ఇదే. సో బట్ దట్ ఈస్ అనదర్ గుడ్ క్వాలిటీ అండ్
మెచ్యూరిటీ లెవెల్స్ ఆల్సో ఆర్ వెరీ అంటే టూ హై. సో ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల్లో ఆదాయ వనరుల పెంపుపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీడీఓ సాయి ప్రసాద్ తదితరులు సర్పంచ్లు, కార్యదర్శులకు అవగాహన కలిగించారు. పంచాయతీల్లో ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న దృష్ట్యా ఆయా పంచాయతీల పరిధిలో వనరులను గుర్తించి ఆర్థికంగా బలోపేతం కావాలని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ రోబర్ ధర పిలిపిస్తాము. ఆ కొలతను బట్టి అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు 2020 ప్రకారంగా ఈ విధంగా మనం ఏ విధంగా మాస్టర్ మనకు స్లాబ్ వేసిన మార్గింగ్ ఒక సదరు పనులకి ఫస్ట్ అండ్ సెకండ్ రోడ్లు మాత్రం మనము ఈరోజు అంటే 14వ తేదీ 15వ తేదీ 2 రోజులు ఓఎస్ఆర్ మీద పంచాయతీ సర్పంచులకి అదేవిధంగా సెక్రటరీస్కి ట్రైనింగ్ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా వాళ్ళు ఓన్ సోర్సెస్ మీద అంటే సొంత నిధుల మీద ఆధారపడాలని చెప్పేసి ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేది వాళ్ళకి సొంత నిధులు అంటే గ్రామ పంచాయతీలో ఉన్న స్థలాలకు కానీ అదేవిధంగా రెవెన్యూ పెంచుకోవడానికి హౌస్ ట్యాక్స్ కానీ తర్వాత వచ్చేసి ఇంకా ఏమేమి సోర్సెస్ ఉన్నాయి వాళ్ళకి. నెల్లూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలోని 42వ డివిజన్ షేక్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఓట్ చోరీకి సంబంధించిన ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనుబోలు సొసైటీ అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య జన్మదిన వేడుకలు స్థానిక సొసైటీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గాలి రామకృష్ణయ్య రెడ్డి మాట్లాడుతూ అందరికీ రాజకీయాలు నేర్పిన గురువుకు పుట్టినరోజు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎఫ్ చైర్మన్ పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, బండికట్టు రవీంద్రబాబు, విజయ్ కుమార్, మోపూరు ధనంజయ రెడ్డి, మహేంద్ర, పెనుబాక మహేష్, సురేష్, చంద్రగౌడ్, పురుషోత్తం గౌడ్, లోకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయనతోటే నడుస్తుందా ఏదైనా కూడా మంచి ఉద్దేశంతోనే చేయమంటాడు. అంటే నాకంటే చాలా గొప్పగా చెప్తాడు. నాకు కూడా ఆయన ద్వారానే నేను రాజకీయం నేర్చుకున్నాను. ఈరోజు మనుబోలు సొసైటీలో చైర్మన్ అయిన తర్వాత, సొసైటీ చైర్మన్ అయిన తర్వాత ఆయన తొలి పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం మా బ్రహ్మాండంగా ఉంది. మేమందరం బ్రహ్మాండంగా ఉందని భావిస్తున్నాం. ఈయన ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆరోగ్యాలతో బాగుండాలని మన అందరూ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. మేము అదేవిధంగా నా జన్మదినానికి శుభాకాంక్షలు తెలిపిన నా మిత్రులు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈరోజు 71వ జన్మదినం నాకు. ఈ కార్యక్రమంలో మామూలుగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి స్నేహితులకి అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇదిగాక ఇంకా మంచి ప్రజలకి మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకునే దానికి అన్ని విధాలా చేస్తానని నాతో నడిచే వాళ్ళందరికీ కూడా. మనుబోలు పిఏసిఎఫ్ చైర్మన్ మరియు టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా బద్వేలులో పొన్నూరు రామకృష్ణయ్య యువసేన ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో భోజనాలు, ప్యాకెట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని పలు సెంటర్లలో ఉన్న పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలూరు రమేష్, వెంకటేశ్వర్లు, కృష్ణ, విజయ్, సురేష్,
ఎస్కే కరీం, సుందర్ రాజా, సుధీర్, సుబ్రహ్మణ్యం, సునీల్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. మా విజయ కనబడాలి. నువ్వు రామా ఇంకా ఏడా ఫోటోలు కొట్టాల్సింది. ఫోటో కదా అసలు వీడియో రాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖకు గూగుల్ రావడాన్ని వైకాపా తప్ప అందరూ స్వాగతిస్తున్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలపై విమర్శలు సంధించిన మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమంలో పాల్గొని చేతుల పరిశుభ్రతపై వివరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. విద్యార్థుల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ. కోట మండలం జరుగుమల్లి గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. ఘనంగా సొసైటీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు. మనుబోలులోని సొసైటీ కార్యాలయంలో జరిగిన పిఎస్సిఎఫ్ అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.